ఏ బన్నీ ఏంటి ఎన్ని పేరు చెప్పు టేబుల్ నిండా. నేను ఇవాళ క్రిస్పీ చిల్లీ చికెన్ చేస్తున్నా. ఎట్లా చేస్తా? ఫస్ట్ హాఫ్ కేజీ చికెన్, బోన్లెస్ చికెన్, 3 eggs అండ్ ఆల్ పర్పస్ ఫ్లోర్ 1 cup, హాఫ్ కప్ ఏమో కార్న్ ఫ్లోర్ తీసుకుందాం. దెన్ బటర్ 100 grams, సోయా సాస్, టమాటో సాస్, హనీ, గార్లిక్, చిల్లీ ఫ్లేక్స్ అండ్ సాల్ట్. ఇంతేనా కావాల్సింది? ఆయిల్ అవసరం లేదు. బటర్తో చేస్తావా ఏంటి? మొత్తం 100 గ్రామ్ బటర్తో ఇవన్నీ ఎగిపోతాయా? ఆయిల్ చికెన్ని డీప్ ఫ్రై చేయడానికి కావాలి, ప్రెసెంట్ అయితే అవసరం లేదు. అదే ఆయిల్ పెట్టకపోతే ఆయిల్ అవసరం లేదేమో, ఈ బటర్తో అయిపోతుందేమో అని నేను అనుకున్నా. ఓకే, చేసేటప్పుడు నన్ను పిలువు. ఓకే, నేను వేడి తీస్తాను. మొదలు పెట్టాము అవన్నీ. ఏం చేయాలి ఇప్పుడు? ఆల్ పర్పస్ ఫ్లోర్ని అండ్ కొంచెం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ని కలిపేసుకుందాం. ఈ రెసిపీ ఎక్కడ చూసావు? పెద్ది ఒకసారి చేస్తుంటే చూసాను. సరే, ఇట్లా చేసిందా? గుర్తేనా? అవును. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. చికెన్ పిండిలో వేసేస్తావా? వేసి బాగా కోట్ అవ్వాలా? పొడిపిండేనా? అవును, పొడిపిండి. ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టుకుని ఎగ్స్ని కలుపుకుందాం. భలే ఐడియా వచ్చిందిరా, బాగా కలుస్తుంది కదా. ఇప్పుడు ఇది బాగా మిక్స్ అయిపోయింది. దీన్ని ఒకసారి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇలా ఆల్ పర్పస్ ఫ్లోర్లో కలుపుకున్న చికెన్ని జల్లించుకుని ఎగ్లో వేసుకుందాం. వెయ్యి. ఇప్పుడు ఏం చేస్తా? ఇప్పుడు ఈ చికెన్ని కార్న్ ఫ్లోర్ని ఈ ఆల్ పర్పస్ ఫ్లోర్ని కలిపేద్దాం. ఇప్పుడు ఈ చికెన్ని వేసుకుందాం.
ఇప్పుడు వీటిలన్నిటిని కలిపేసుకుందాం. కాలుతుందా? ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ పోసుకుందాం. తక్కువ పోసావు కదా. లెట్ ఇట్ హీట్ ఫస్ట్. ఇప్పుడు చికెన్ పీసెస్ 1 by 1 వేసుకుందాం. ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అది బ్రౌన్ కలర్ టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకుని ఇప్పుడు ఆయిల్ ఆగేసేటట్టు వేసుకున్నాం. ఇప్పుడు ఇంకో బ్యాచ్ చేసుకుందాం. ఇవి కూడా అయిపోయినాయి. ఇప్పుడు తీసేస్తున్నాను. ఇప్పుడు ఈ చికెన్ అయిపోయింది. ఇప్పుడు దీనికి అప్లై చేయడానికి సాస్ తయారు చేసుకుందాం. 100 grams బటర్ వేసుకుందాం. ఇప్పుడు బటర్ మెల్ట్ అయిపోయింది. గార్లిక్స్ని వేసుకుందాం. గార్లిక్స్ కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచుతాం. ఇప్పుడు గార్లిక్ ఫ్రై అయ్యి చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం. ఇప్పుడు సోయా సాస్, ఇప్పుడు టమాటో సాస్ వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకున్నాం. కొంచెం స్వీట్నెస్ కోసం హనీ.
2 minutes ఇలా కొంచెం ఎగించాక చికెన్లోకి వేసుకుని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాము. ఓకే గైస్, అయిపోయింది. ఇప్పుడు అమ్మమ్మకి ఒక పీస్ ఇచ్చి ఎలా ఉందో అడుగుతాం. చాలా బాగా చేసావు బన్నీ, నాకంటే నువ్వే బాగా చేసావే. మొన్నంటండి మా మనవరాలకి వాళ్ళ పెద్దమ్మ చేసి పెట్టిందంట మొన్న సండే. అప్పటి నుంచి నేను చేస్తా ఉంది. ఇవాళ సెలవు కదా, చక్కగా తయారు చేసింది, బాగానే చేసిందండి. సరే నేనెందుకు వదులుతాను, వీడియో తీసేసేదాన్ని. ఎవరైనా వీడియో తీయటం మొదలెడితే ఇంకా ఆపం కదండి, మొత్తం తీసేసాను. అసలు టేస్ట్ అయితే అదిరిపోతుందండి. కారం కారంగా కొంచెం స్వీట్ తగులితే చాలా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవన్నీ ఇలా గుట్టిగా తినేయచ్చు, ఎందుకంటే సాసులు వేస్తాం కదా, వేరే సాసులు ఏం అవసరం లేదు. ఇలా సర్వ్ చేసేసుకుని తినేసేయటమే. చాలా చాలా బాగున్నాయి. యూట్యూబర్ కంటికి ఏది కనపడితే అది తీసేయటమే పని కదండి, అందుకే వీడియో తీశాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.